గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో చాలా మంది అండి మనీ అట్రాక్షన్స్ వీడియోస్ చూసిన తర్వాత ఎనర్జెటిక్ గా ఉన్నాయి, బాగుందని చెప్పేసి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎనర్జీ. కొంతమంది స్ట్రెస్ ను కూడా ఎనర్జీ చేసేసుకుంటున్నారు అంటే వీడియో చూసిన తర్వాత. మీ కాన్ఫిడెన్స్ అయితే నిజంగా చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ ఎవరైతే అనుకుంటారో అంటే పారాడిమ్ షిఫ్ట్ అంటారు కదా, అట్లా లాస్ట్ అంటే ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. సో కంప్లీట్ అండ్ టోటలీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నట్టుందండి. గుడ్, థ్యాంక్ యూ సార్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో ధనవంతులు ఇంకా ఫాస్ట్గా ధనవంతులు అంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, ఉండకూడదండి. సో ఏదైనా కంపెనీలో కూడా డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇక్కడ కూడా అంటే ధనవంతులు అవ్వడానికి ఏ క్వాలిటీస్ ఉండాలి అండ్ అవ్వాలంటే ఎటువంటి క్వాలిటీస్ కూడా ఉండకూడదని మనం చూద్దాం సార్. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి వన్ మోర్ టాప్ సీక్రెట్ ఏంటంటే ఇక్కడ చూడండి సార్, డాక్టర్ బ్రూస్ లిప్టన్ ఒక అతను ద బయాలజీ ఆఫ్ బిలీఫ్ అని ఒక పుస్తకం రాశారు. ద బయాలజీ ఆఫ్ బిలీఫ్ నేను కొంత చదివాను ఆ పుస్తకం, ఇప్పుడు చదువుతున్నాను. అందులో డాక్టర్ బ్రూస్ లిప్టన్ ఏమంటారంటే ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ పర్సెప్షన్. ఇందాక మనం పర్సెప్షన్ గురించి మాట్లాడాం. అక్కడ ఎగ్జాంపుల్ చూడండి సార్, ఇద్దరు పర్సన్స్ తేనెటీగని చూస్తున్నారు. ఒక పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే అబ్బా దీని నుంచి తేనె వస్తుంది, తాగితే తీయగా ఉంటుంది అనుకుంటున్నాడు. ఇంకో పర్సన్ అంటే అమ్మో ఇది కుడితే చచ్చిపోతాం. చూడండి అంటే చూస్తూనే విజులేషన్ చేసేస్తున్నారు. ఇంతకుముందు మన సినిమాలో మనకి బ్రహ్మానందం కోట శ్రీనివాస సినిమా కోడిని చూస్తూ తినరా తిను మనకి చికెన్ బిర్యానీ తినండి అలా చూసి నీ ముఖం ఇలా. సో ఏంటంటే మనుషులట సార్ వస్తువులు చూడగానే వాళ్ళకి నచ్చినా అండ్ నచ్చనివి చూడగానే విజులేషన్లోకి వెళ్ళిపోతారు. ఆటో మోడ్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు విజులేషన్ అలవాటు. మనకు చిన్నప్పటి నుంచి పెరిగిందే కథలు విని పెరిగాం. అనగనగనగనక ఒక రాజు అనగానే వెంటనే ఒక గుర్రం మీద వస్తున్నాడని నానమ్మ మనకు అమ్మమ్మ చెప్తుంటే మన పక్కన పడుకుని కథ చెప్పు అని ఏంటంటే మన అలా అంటే మన సబ్కాన్షియస్ మైండ్ పడుకునేటప్పుడు కథలు వింటూ పడుకునిపోయిందండి. దానివల్ల విజులేషన్ అలవాటు అయిపోయింది దానికి. సో ఇక్కడ తీసుకుంటే అలా సార్ అంటే మీరు ఎప్పుడైతే సార్ మీ పర్సెప్షన్ మార్చుకుంటారో, బ్రూస్ లిప్టన్ ఏం చెప్తారంటే మీ యొక్క బాడీలో బయాలజీ మారుతుంది. బయాలజీ అద్భుతం అండి జనరల్గా. సో ఇంకోటి ధనవంతులు అవ్వాలంటే మీకు మీరు టైం ఇచ్చుకోవాలండి. చాలామంది మనీ మెడిటేషన్ చేస్తారు నా క్లాసెస్కి వచ్చి, కొంతమంది అఫర్మేషన్స్ చేస్తారు. కొంతమంది ఏమడుగుతారంటే సార్ అఫర్మేషన్స్ చేస్తాం ఎప్పటికి అవుతాము. సో అఫర్మేషన్స్ అనే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మీకు మీరు టైం ఇచ్చుకోవాలి. టైం ఇచ్చుకుంటే గ్రేట్ థింగ్స్ విల్ టేక్ టైం. ఆకర్షణ సిద్ధాంతం చెప్పేది అదే. అందుకే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ వన్ డే అంటారండి. సో ఇక్కడ చూడండి, సీతాకోక చిలుక గొంగళ పురుగు నుంచి వస్తుంది. మీ పరిస్థితి ఈరోజు గొంగళ పురుగులా ఉండొచ్చు. ఆకర్షణ సిద్ధాంతం కానీ నేర్చుకుంటే బటర్ఫ్లై చూడండి, ఇక్కడ నుంచి అక్కడికి, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే ఈ మధ్యలో మీకు ఉపయోగపడే దారమే లా ఆఫ్ అట్రాక్షన్. సో ఆ దారమే లా ఆఫ్ అట్రాక్షన్ మిమ్మల్ని బటర్ఫ్లైగా చేయగలదు. 100% అంటే డ్యామ్ షూర్గా చెప్తున్నాను, గ్యారంటీ మీరు అయిపోవచ్చు. అయితే ఇక చూడండి, ఈవెన్ ఈఫిల్ టవర్, ప్యారిస్లో ఈఫిల్ టవర్ కూడా ఇవన్నీ మనకి ఏం మెసేజ్ ఇస్తున్నాయి, యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుందంటే బాబు బీ పేషెంట్, ఖచ్చితంగా నువ్వు అవుతావు, నెవర్ గివ్ అప్. అందుకే నేను చూడండి ఈవెన్ మనకి బాహుబలి సినిమా కూడా, బాహుబలి రాజమౌళి గారిని చాలామంది తొందర పెట్టారు ఇంకా ఎన్ని రోజులు అని. బాహుబలి గారు ఏమన్నారు, గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించాలంటే ఓపిక చాలా అవసరం. మనకి ఈ రోజులో ఓపిక తగ్గిపోతుందండి. ట్రాఫిక్లో ఉంటాము, రెడ్ కలర్ ఉంటుంది, ఆర్న్ కొడుతుంటారు. ఇక్కడ అనుకునేది అలా చూస్తుంది, ఆర్న్ ఉంది కదరా ఎందుకు. సో అంటే చెప్తున్నానండి, ఇక్కడ కొంతమంది లిఫ్ట్ నొక్కుతారు, రెడ్ కలర్ బటన్ ఆన్ అవుద్ది, ఇంకా అది వస్తుంది దాన్ని ఇంకా నొక్కుతుంటుంటారు. కొంతమంది పేషెన్సీ కోల్పోతున్నారు. సో ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఓపిక చాలా చాలా అవసరం. ఓపిక, కోరిక, తీరిక ఈ 3 ఉంటే ధనవంతులు అవుతారు. సో అదండి. సో మీ జీవితం గొప్ప అబ్జర్వ్ చేయాలంటే కొంచెం టైం ఇవ్వండి. అఫర్మేషన్ చేసినా, విజులేషన్ చేసినా, మెడిటేషన్ చేసినా, ఏది చేసినా దాన్ని నమ్మాలండి. నేను కూడా నమ్మకం అని మాట్లాడాను. అందుకే చూడండి టైటానిక్ షిప్. సో చాలామంది అన్నారండి టైటానిక్ ఇంకా ఎన్నాలని. ఇప్పటికీ టైటానిక్ గురించే మనం మాట్లాడదాం అంటే అన్ని సంవత్సరాలు దాన్ని బిల్డ్ చేశారు కాబట్టి చాలా స్ట్రాంగ్గా. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గొప్పగా ఎదగాలంటే టైం ఇవ్వండి, దాన్ని నమ్మండి. అండ్ ఇంకోటి అండి, ధనవంతులు అవ్వాలంటే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఆర్ కమిటెడ్ అని అడుగుతాను నేను అందరికీ కూడా. మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా, కమిటెడ్గా ఉన్నారంటే ఏంటి సార్ దాని అర్థం అని అంటే ఇంట్రెస్టెడ్ పీపుల్ స్టార్ట్ చేస్తారటండి, కమిటెడ్ పీపుల్ స్టార్ట్ చేస్తారు. ఇంట్రెస్టెడ్ పీపుల్ మధ్యలో వదిలేస్తారు. కమిటెడ్ పీపుల్ WIT అంటే వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ఏది జరిగినా వాళ్ళు వదలరండి దాన్ని. దోస్ పీపుల్ ఆర్ కమిటెడ్ పీపుల్.
కమిటెడ్ పీపుల్ మాత్రమే ధనవంతులు అవుతారు. ఇంట్రెస్ట్ పీపుల్ ఉండలేరండి, వెళ్ళిపోతారు. ఆ పెయిన్ తట్టుకోలేరు అనమాట అసలు. సో మీరు ధనవంతులు అవ్వాలంటే గుర్తుపెట్టుకుని కమిటెడ్గా ఉండాలి. మీకు మీరు ఇచ్చుకున్న కమిట్మెంట్ ఏంటి? అసలు మనం కమిట్మెంట్ ఇస్తారు కానీ కొంతమంది చేయలేరు అనమాట. మనకు మనం సెల్ఫ్ కమిట్మెంట్ ఇచ్చుకోవాలి కంపల్సరీగా. సో 90 days 90 రోజులు మీరు ఏది చేసినా లా ఆఫ్ అట్రాక్షన్ ఎఫర్మేషన్స్ కానీ, విజులేషన్స్ కానీ, స్క్రిప్టింగ్ కానీ, చాంటింగ్ కానీ ఏది చేసినా 90 days కంటిన్యూగా చేస్తారు. మైండ్ కండిషనింగ్ అవుతుందండి. సో కమిటెడ్గా ఉండాలి. అండ్ ఇంకోటి చాలా సంతోషంగా ఉండాలండి. ఆకర్షణ సిద్ధాంతం చెప్పేది ఏంటంటే చూడండి, అక్కడ ఆ పిక్చర్లో వాడికి 3rd ర్యాంక్ వచ్చింది. వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడు, వాడు ఏడుతున్నాడు. సో చాలామంది ఏంటంటే వేరే వాళ్ళు కంపారిజన్ ఈజ్ ఎ థీఫ్ ఆఫ్ జాయ్ అని ఒక సామెత ఉందండి. కంపారిజన్ ఇస్ ఎప్పుడు మనం కంపారిజన్ చేసుకోకూడదు. సంతోషంగా ఉన్న వాళ్ళకి మరింత ఇవ్వబడతాయని బైబిల్లో కూడా ఇంతకుముందు మనం మాట్లాడాం సార్. సో మీరు ఎప్పుడు కూడా మీరున్న దాని పట్ల కృతజ్ఞత, సంతోషం ఎప్పుడు వస్తుందంటే కృతజ్ఞత ఉంటే వస్తుందండి. సో చూడండి, ఎప్పుడు ఏడవద్దు నాకు ఇవ్వలేదు అని చెప్పేసి ఎంత సంతోషంగా ఉంటే అంత ఎక్కువ వస్తుంది. ఈ పిక్చర్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది కాకుండా అండి, అండ్ సక్సెస్ని ఎంత సెలబ్రేట్ చేసుకుంటామో ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఫెయిల్యూర్ని కూడా అంతే సెలబ్రేట్ చేసుకోవాలి. చాలామంది ఫెయిల్యూర్ని చిన్న ఫెయిల్యూర్ వస్తే తట్టుకోలేరు. చాలామంది సూసైడ్లు చేయకుండా చేసేసుకుంటున్నారు. సూసైడ్లు కూడా నేనేమంటానంటే, ఫెయిల్యూర్ వచ్చిందా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ప్రతి చీకటి వెనుక ఎలాగైతే సూర్యోదయం ఉంటుందో, రాత్రి వెనక పగలు ఉంటుందో, ఫెయిల్యూర్ వెనక ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. దాన్ని నమ్మాలండి. సో ఆకర్షణ చెప్పేది అదే, పొగటికి పొంగిపోకు, విమర్శకి కుంగిపోకు. సో ఈ విధంగా మనం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా మన మేనిఫెస్టేషన్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కోపం తగ్గించుకోవాలండి. మీరు ధనవంతులు అవ్వాలంటే గుర్తుపెట్టుకుని, డబ్బు మీ ఇంట్లోకి మీ దగ్గరికి మీ బ్యాంక్ అకౌంట్లోకి రావాలంటే కోపాన్ని తగ్గించుకోవాలి. బికాస్ మనీ ఈజ్ ఎ పాజిటివ్ ఎనర్జీ అండి. కోపం ఏంటి? నెగిటివ్ ఎనర్జీ. మరి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయగలదా? చేయలేదు. బోత్ ఆర్ వైబ్రేషన్స్, బోత్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ డిఫరెంట్. సో ఎవరి ఇంట్లో ఎక్కువ కోపం అరుస్తుంటుంటారో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ స్ప్రెడ్ అయిపోద్ది, వాళ్ళ ఇంట్లో డబ్బు నిలబడదు. సో ఇంకోటి ఏంటంటే మెయిన్గా అండి, దీన్ని సూట్ కేస్ థియరీ అంటారండి సైకాలజీలో. సూట్ కేస్ థియరీ. మీ అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని మీ చుట్టాలు బంధువులుగా అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనం చెప్తే ఇంట్లో పెరట్ చెట్టు వైద్యానికి పనికిరాదు అంటారండి. అలాగా నేను కొంతమంది మా రిలేషన్స్లో కొంతమంది దా లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్నానండి, ఊరికరా బిజీగా ఉందని అంటారు. ఈరోజు నా క్లయింట్స్ చాలా మంది ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పే చేసి వింటున్నారు. వాళ్ళకి కొంతమంది ఫ్రీగా చెప్తున్నానన్నా వినరు. సో సూట్ కేస్ థియరీ తెలుసుకుంటే అసలు ఎందుకు కోపం వస్తే తెలుస్తుంది. ఏంటి సూట్ కేస్ థియరీ అంటే, ఒక ఎంప్లాయీని బాస్ తిట్టాడు, ఏదో బ్లాబ్ తిట్టాడు. వెంటనే ఎంప్లాయీకి బాగా ఇంకా వేడెక్కిపోయాడు అనమాట. బాస్ని ఏమన్నాడు అంటే, జాబ్ పోద్ది. ఈ సూట్ కేసు అనమాట. ఈ సూట్ కేసు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంటికి ఆ కోపాన్ని సూట్ కేసులో పెట్టేసి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు గబగా. అప్పుడే పాపం వైఫ్, ఏమండి ఎంత ఎర్లీగా వచ్చారంటే, అలా బ్రహ్మానందం అంటాడు కదా, అయితే ఉండి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వస్తాను అనేసి ఫ్రస్ట్రేట్ అయిపోతారు అనమాట. ఆ కోపాన్ని ఎక్కడ చూపిస్తారు? ఏదో తిట్టేసి ఎవరిని తిడతారు? వైఫ్ని తిడతారు. ఇప్పుడు ఆ సూట్ కేసు ఎక్కడికి వెళ్ళిపోయింది? వైఫ్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వైఫ్ హస్బెండ్ అనలేదు కదా అని అప్పుడు చెప్పేసి, అప్పుడే పాపం వాళ్ళ అబ్బాయి వచ్చాడు, అమ్మ ఆకలేస్తుందమ్మా ఏదని పెట్టి కొట్టింది అనమాట. కొట్టిగానే ఇప్పుడు సూట్ కేసు ఎక్కడికి వెళ్ళిపోయింది? బాబు దగ్గరికి వెళ్ళిపోయింది. బాబు ఏం చేసి, ఎవరిని కొట్టాలో తెలియదు, ఎవరినన్నా తెలియదు చెప్పిన పక్కన ఒక కుక్కపిల్ల వచ్చింది. వాళ్ళ ఇంట్లో కుక్కపిల్ల ఏమొచ్చి అది మామూలుగా ఇలా అనగానే నోట్లో ఇలాగ అన్నదనమాట. దాన్ని సోప్ టాప్ 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 కొట్టేసి పింకి పొంగి కొట్టేసాడు అనమాట. ఇప్పుడు ఆ సూట్ కేసు ఎక్కడికి వెళ్ళిపోయింది? కుక్కపిల్ల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ కుక్కపిల్ల ఏం చేసింది, దానికి చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోయింది, దానికి చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది. అప్పుడే మళ్ళీ అతను వెళ్ళిపోతే దాన్ని అడ్డం వచ్చింది. ఎవరు? అతను వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోతే దానికి అడ్డం ఇలా తన్నాడు. వెంటనే కుక్క వచ్చి అతను కరిసింది. అంటే మళ్ళీ సూట్ కేసు తిరిగి జైంట్ వీల్ లాగా మళ్ళీ అక్కడికే వచ్చిందండి. సో మీరు సూట్ కేసుని 2 సూట్ కేసులు ఉండాలి. ఒకటి పర్సనల్ సూట్ కేసు, 2 మీ యొక్క బిజినెస్ సూట్ కేసు, ఏదైతే జాబ్ సూట్ కేసు ఉందో ఎక్కడికక్కడ వదిలేయాలండి. దాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ లీవింగ్. సో వదిలేయడం అంతేనండి. సో ఎంత వదిలేస్తే మీరు అంత హ్యాపీగా ఉంటారో, ముందుకు వెళ్తారో. సో ఇంకొకటి లాస్ట్లో చెప్తానండి, ఫ్యామిలీ సూట్ కేసు ఒకటి, ఫినాన్షియల్ సూట్ కేసు ఒకటి. ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలి అనేది కరెక్ట్. సూపర్. ఇక్కడ ఏంటంటే అండి, ఏ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎక్కువ గొడవలు అవుతాయో అండ్ డబ్బు లేకపోవడం ఎక్కువ గొడవలు అవుతాయి. ఎందుకంటే చాలామంది పచ్చని కాపురంలో పచ్చ నోట్లు లేకపోవడం వల్ల గొడవలు అవుతున్నాయండి. పచ్చని కాపురంలో పచ్చ నోట్లు లేకపోవడం వల్ల గొడవలు అవుతున్నాయి. ఈ ఎఫెక్ట్ ఎట్లా పడుతుంటే పిల్లల మీద పడుతుందండి. దీన్ని ఏమంటారంటే, మన బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్స్ ఉంటాయి. మీరు యథా రాజా తదా ప్రజ, యథా పేరెంట్స్ తదా కిడ్స్. అవునండి. సో ఏ ఇంట్లో తల్లిదండ్రులు ఎక్కువ కోపం ఉంటారో ఆ పిల్లల్లో
ఆ వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయండి. ఇప్పుడు ఏమవుతారంటే వాళ్ళు తెలియకుండానే బయటికి వెళ్ళి గొడవలు రకరకాలని వాళ్ళ లైఫ్ నెగిటివ్ అయిపోతుంది. సో ఈరోజు నుంచి మీ ఇంట్లో గొడవలు పడద్దు, హ్యాపీగా ఉండండి, సారీ చెప్పుకోండి, ఈగోస్కి వెళ్ళకండి. అండ్ ఇంక దీన్నే మనం మిర్రర్ న్యూరాన్స్ అంటామండి. మిర్రర్ న్యూరాన్స్ పిల్లలు చెప్పితే వినరు, చూసి నేర్చుకుంటారు. దీన్ని మనం మిర్రర్ న్యూరాన్స్ అంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఏంటంటే ఒక ఫాదరు కొత్తగా కారు కొనుక్కున్నాడు. సో ఒక పాప మా అమ్మాయి వచ్చేసి ఆ అమ్మాయి ఏం చేసిందంటే, నాన్న నీ కారు మీద రాశాను గీత పెట్టానంటే దూరం నుంచి ఆ ఫాదర్ దూరం నుంచి చూశాడు, అది కనిపించలేదు. చూసి కోపం వచ్చింది అన్నమాట. కొత్త కారు మొత్తం కారు అంతా గీసింది అమ్మాయి. కారు అంతా గీసి టాప్ 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 కొట్టేసాను. కొట్టేసి ఏం చేసాడంటే ఏం చేయాలో తెలియదు, కొంచెం కోపం వచ్చిన చుట్టుపక్కల ఎదుగుతారనమాట. ఎదిగేసి ఏదో కోపంలో రాడు ఉంటే టక్కుమని చేతి మీద కొట్టేసాడండి. ఆ అమ్మాయికి ఏమైందంటే ఇక్కడ ఏదో జాయింట్ ఉందో అది ఇరిగిపోయింది అనమాట, ఇక్కడ కరెక్ట్గా ఈ జాయింట్ అని చెప్పి ఇరిగిపోయిన తర్వాత కోపంలో కొట్టేసాడు. ఆ అమ్మాయి అమ్మ నాన్న అంటే లెగట్లేదు చెయ్య. వెంటనే వాళ్ళ ఫాదర్ అప్పుడేమో అది ఇసిరేసి ఆ కోపంలో అమ్మ సారీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ ఏమన్నారంటే, సారీ అండి పాపకి పూర్తిగా చెయ్య ఇదైపోయింది, ఇంకా కష్టం లైఫ్లో అని చెప్పాడు. ఫాదర్ చాలా ఏడుస్తున్నాడు, ఎందుకంటే ఆ కూతురికి ఫాదర్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఎందుకు కొట్టాడు, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూ రోజంతా ఏడుస్తున్నాడు, రాత్రంతా ఏడుస్తున్నారు. తెల్లవారు ఆ కారు దగ్గరికి వచ్చాడు. ఈ కారు దగ్గరికి వచ్చి చూస్తే ఆ కారు మీద ఏముంది రాసిందంటే పాప ఐ లవ్ మై డాడ్ అని రాసిందండి. ఏడుస్తూనే ఉన్నాడు. ఆ అమ్మాయి జీవితాంతం ఆ చెయ్యి ఇంకా అలాగే ఉంటుందండి. అందుకే చెప్తున్నాను, మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. ఏ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో, ఇప్పుడు ఆ ఫాదర్ ధనవంతుడు అవ్వగలరా, ఏదైనా బిజినెస్లోకి వెళ్ళి మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. సో మైండ్ ఫోకస్ పెట్టలేదు. సో అందువల్ల డూస్ అండ్ డోంట్స్ ఈ విధంగా మీరు ఉంటే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవ్వగలరు, హ్యాపీగా ఉండరండి, హ్యాపీగా ఉండగలరు. సో హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా డబ్బు ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అయిపోద్దండి, మనీ మ్యాగ్నెట్స్ అయిపోతారు. సో బీ పాజిటివ్. ఎస్, ఓటీపీ. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. అయితే మళ్ళీ ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? ఎస్ సార్, ఈసారి మాత్రం చాలా పెద్దగా, చాలా కొత్తగా, డిఫరెంట్, ఫుల్ ఎనర్జీతో చేయబోతున్నామండి. December 26th, December 26th. సో ఏంటంటే చాలామంది ఎవరైనా అప్పుల్లో ఉంటే, ఎందుకంటే అప్పు అంటే ఊబి సార్, చిన్న అందులో వెళ్తుంటే ఇంకా కూరికిపోతుంటారు. సో అప్పుల నుంచి ఎలా ఫాస్ట్గా బయటికి రావాలి, 26th నుంచి ఒక 7 days ప్రోగ్రామ్స్ మనం ప్లాన్ చేస్తున్నాం సార్. ఎస్పెషల్లీ మనీ గురించి, పాజిటివ్గా ఎలా ఉండాలి, ఎప్పుడు డిప్రెషన్ నుంచి ఎలా ఫాస్ట్గా బయటికి రావాలి, ఇలాంటి టెక్నిక్స్ అనేది మనం చెప్పబోతున్నామండి. December 26th నుంచి 7 days. 2024 రాబోయే 2024 చాలా కొత్తగా, హ్యాపీగా మీ లైఫ్లో వెరీ సక్సెస్ఫుల్గా ఉండాలనుకుంటే, 2 years ఆఫ్ సక్సెస్ 1 yearలో తీసుకోవాలనుకుంటే ఈ December 26 ప్రోగ్రామ్స్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలా మీ లైఫ్ మార్చుకోవచ్చు. బికాస్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇది ఒక అద్భుతం సార్, మహా అద్భుతం. చూడండి, ఇప్పటి వరకు ఎన్నైతే మీరు పుస్తకాలు చదివారో, ఎన్నైతే అదర్ క్లాసెస్కి వెళ్ళారో అవన్నీ ఒక లెక్క, రేపు December 26 నుంచి ఇంకో లెక్క ఉంటుందండి. సో ఈరోజు మన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. 7 రోజుల కోర్సు కానీ మీరు రాగలిగితే, నేను మళ్ళీ చెప్తున్నా, సో కష్టాలను కాలు కింద తీసి తొక్కే వచ్చండి. అంత స్ట్రాంగ్ విల్ పవర్తో మిమ్మల్ని తయారు చేయగలను, ఇది నాకున్న కాన్ఫిడెన్స్. ఫీడ్బ్యాక్ కూడా ఆ విధంగానే ఉంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకుంటే December 26th క్లాస్ ఉంటుంది. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో ఈ క్లాసెస్ ఎంత ఎనర్జెటిక్గా ఉంటాయంటే మీరు బిలీవ్ చేసి ఒక్కసారి అటెండ్ అయితే తెలుస్తుంది. అన్వర్ గారు ఆల్రెడీ ఆయనకి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కానివ్వండి, చాలామంది క్లయింట్స్ ఇచ్చారు. విల్ గెట్ క్లారిటీ. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ సబ్జెక్ట్ ఎవరైతే ఫాలో అవుతున్నారో, సో వాళ్ళకి December 26th నుంచి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఎన్రోల్ చేసుకోండి. 2024లో మీ లెక్కలు మార్చుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.